మారుతి సార్ మీ వేదికకి రావాల్సి కోరుతున్నాము. మీ అందరికీ తెలుసు అందరికీ నమస్కారాలు. నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా మొన్న సోమవారం ప్రజాశక్తిలో వ్యాసం వచ్చేసింది. దయచేసి అది చదువుకోండి అని విన్నవించుకుంటూ మిత్రులు ఎంగన మోహన్కు పుస్తక ఆవిష్కరణ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ధన్యవాదాలు సార్. మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శివమ్మ గారి అవార్డు ఏదో నిన్ననే ప్రకటించినట్లున్నారు. ప్రణయహింపి నవల రచయిత సార్. ఆ ప్రణయహింపి నవల కన్నడ భాషలో ఇతర భాషల్లో కూడా అనువాదమైంది. వారికి అది గర్వకారణం, కర్నూలు జిల్లాకే గర్వకారణం. వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కేఆర్ మోహన్ గారి యొక్క స్పందన. సభాధ్యక్షులు మా బసవరాజు గారు, వేదిక మొదలన్న పెద్దలందరికీ, అంటే అందరి పేర్లు చెప్తే టైం వేదిక ముందున్న పెద్దలకు, కథలు రాయడం అంటే నన్ను కథల్లోకి తీసుకొచ్చిన ఇష్టమైన మిత్ర శత్రువులు మారుతి సార్, వినేతుల సార్, వెంకటకృష్ణ సార్. నేనేదో నా మటుకు కవిత్వాన్ని విమర్శని హ్యాపీగా రాసుకుంటున్న సందర్భంలో కథ రాయడమే కాకుండా వీళ్ళు ఒక గొప్ప బాధ్యతని నాకు అప్పచెప్పారు. అదేంటంటే సంపాదకత్వం. మొదటి నీళ్ళెక్కన నేల కథ సంకలనానికి నేను వినేతుల గారు సంపాదకులు. నాకు అప్పటికి కథలు రాసిన అనుభవం లేదు, నేను సంపాదకుడిని. అయితే సాహిత్య ప్రస్థాన పత్రికకి చాలా కాలంగా, అంటే దాదాపు 15 సంవత్సరాల సంపాదక వర్గ సభ్యుడిని నేను. ఆ అనుభవం రీత్యా తీసుకున్నారు, లేదా వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమను తెలియదు, కానీ వాళ్ళైతే నన్ను సంపాదకులుగా పెట్టి కథా సంకలనంకి ఆ పని చేసే క్రమంలోనే నేను రాసిన మొదటి కథ మట్టి మనిషి. వీళ్ళు కథలు రాసేటప్పుడు నేను ఒకటి ఇవ్వాలి కదా సంపాదకుడిగా, ఆ క్రమంలో రాసిందే తప్ప. అయితే కథలు రాయడం అంటే నాకు కథలు చదవడమే చాలా ఇష్టం. బాగా ఎంత ఇష్టం అంటే అసలు చాలా ఇష్టం. ఆ కథలో జీవితాన్ని చూడడం ఇష్టం. అంటే ఇందాక చెప్పినారు కదా, నాకు సినిమాటిక్ ఇవన్నీ ఏమి రాదు, కథలు చెప్పడం రాదు, సృజన అంతకంటే రాదు. నేను ఈ మధ్య 19 నుంచి నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా నేను ఒక పక్క మండలంలో పనిచేస్తా ఉన్నా. 6 సంవత్సరాలు అయిపోయింది, నేను ఆ స్కూల్ వదలడం లేదు. వాస్తవానికి నేను మొన్న ట్రాన్స్ఫర్లో నాకు మంచి స్కూల్ వచ్చేది, అక్కడ కథలకు నాకు వస్తువులు దొరుకుతున్నాయి, చాలా గొప్ప వస్తువులు దొరుకుతున్నాయి. వానమెత్తుల కథలో హీరో కూడా నేనే, టీచర్ నేనే. దాదాపు నేను రాసిన కథలో నా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా నేను ఎక్కడో దగ్గర వేరే పేరుతో కనబడతాను. నా జీవితానికి ముడిపడి కొంత క్రియేట్ చేసినాను అని అంటే అది కొంత మట్టి మనిషి కథనే. కరువు ప్రాంతంలో వచ్చిన వాడిని కాబట్టి ఇది ఇట్లా ఉంటుందని అది ఏదైనా కొంత సృజన ఉంటుందేమో, కానీ వాస్తవానికి అన్నీ నా జీవితంతో, నా చుట్టూ ముడిపడిన ఉన్న జీవితాలే ఆ కథలు. భాష గురించి చాలామంది మాట్లాడుతుంటారు కదా, నేను అత్యంత సహజంగా నేను మా ఊరికి వెళ్తే మాట్లాడే భాష. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇక్కడ పెద్దతుల్లో నుంచి. నేను సాహిత్య శ్రాంత రాష్ట్ర అధ్యక్షుడు ఏదో కవి ఏదో ఇంకోటి కాదు, ఏం లేదు బాగున్నామంటే దిగుతాను, బస్సు దిగుతాను. ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు మాత్రమే. ఏదో కూడా ఎప్పుడు ఏమి ఈ మధ్య పేపర్లో మళ్ళీ కనబడతావు వెళ్ళండి, చాలా సహజం నాకు అది. అంటే ఆ భాషని కథల్లోకి చెప్పించే ప్రయత్నం చేసే క్రమంలో కూడా కొంత ఇబ్బందులు వచ్చినాయి. ఇది యూనివర్సల్ మాండలికం కాదు కదా, చాలామందికి అర్థం కాదు కదా, మీరు ఎందుకు ఆ భాషలో కథలు రాస్తారు అని చాలామంది సాహిత్యకారుల్లో చర్చ వచ్చింది. నేను క్రమేపీ ఆ సంభాషణల వరకు మాత్రమే భాషని పరిమితం చేస్తూ వచ్చిన. నిజం కూడా ఆంధ్రజ్యోతి పత్రిక పంపించినప్పుడు మీరు మీ కథని భాష మార్చి పంపిస్తే మేము ప్రచురిస్తామన్నారు. నువ్వు ప్రచురించాల్సిన పని లేదు, నేను ఒక సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని, పత్రికకి ఒక సాహిత్య ప్రస్థానం ఎడిటోరియల్ రిపోర్ట్ మెంబర్ని, మా పత్రికలు ప్రచురిస్తాయి, నేను ఫోన్ చేస్తే ప్రచురిస్తారు, మీరు ఏంటంటే నేను వదిలేశాను. వాళ్ళ మీద నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. అంటే వెంకటకృష్ణ సార్ నిజంగా మాకు పెద్ద అన్న, మేము ప్రిన్సిపల్ సార్ అన్నారు కానీ పెద్ద అన్న, కరెక్ట్గా ఎంకరేషన్. నేను విన్నాను, మార్చడానికి కూడా విన్నాను, నేను వినే తత్వం కూడా నాకు కాదు. నిజంగా చెప్పాలంటే శిల్పం మార్చుకోవాలి. శిల్పము ఎట్లా నేర్చుకుంటాము? నేను ఈ మధ్య వల్లపాటి వెంకటసుబ్బయ్య గారి పుస్తకాలు చాలా ఒక మంత్రసాని పాత్రలో ఉన్నాను. నేను సారక పత్రికకి
శీర్షిక నడుపుతున్నా రాయలసీమ సాహిత్యానికి సంబంధించి బోర్డు మెంబర్గాను ఉన్నాను. తర్వాత నేను వసంత మేఘంలోనూ శీర్షిక నడిపాను దాదాపు మొన్న డిసెంబర్ దాకా. ఈ మంత్రసాని పాత్ర అంటే ఇవన్నీ చూసే క్రమంలో చాలా నేర్చుకుంటున్నాను. అంటే గత్యంతరం లేకుండా చదవడం నేను. అయితే వాస్తవ జీవితాన్ని చూడడం ఎంత ఒక్కోసారి కన్నీళ్ళు తెప్పిస్తుంది. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మా స్కూల్లో నాగరాజు గారు అని స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అక్కడ ఉన్నాడు, మా నగర అధ్యక్షుడు కూడా. మేమిద్దరు ఒకరోజు పిచ్చపాటికి మాట్లాడుతున్నాం. ఈ మధ్య ఒక పేరెంట్ మా దగ్గరికి వచ్చి టీసీ కావాలని అడిగింది. ఎందుకన్నమాట వెళ్ళిపోతాం మేము, ఆ కథ ఇంకా రాయలేదు, తొందరగా రాస్తాం. ఆ కథ పూర్వపురాలకు వెళ్ళి నేను వాళ్ళని పరిశోధించి మాట్లాడితే వీళ్ళు అప్పటికి ఆ సీన్ జరిగేటప్పుడు నేను లేను. నాకు వెంటనే చెప్పిన నేను వేరే క్లాస్లో ఉన్నా ఇట్లా జరిగిందని. ఒక తండ్రి అన్నం తింటుంటాడు, తల్లి వంట చేస్తుంటుంది కట్టెల పొయ్యి మీద. తండ్రి తింటుంటాడు. అమ్మాయి పెదనాన్న, అమ్మాయి బాబాయ్ ఆ గదిలో చంపేస్తారు అమ్మాయిని బలవంతంగా పురుగుల మందుకు పోసి. వాళ్ళ నాన్న తింటూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ అమ్మాయి ఇంకొకరు ప్రేమించింది అని. అది పెద్ద అగ్రవర్ణాల్లో కాదు, ఒక సామాజికతలో కొద్దిగా అప్పర్ క్యాస్ట్, అంతే, కొద్దిగా అప్పర్ క్యాస్ట్. అది పెద్ద సమస్య కూడా కాదు. తండ్రి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ అన్నతో వాళ్ళ తమ్ముతో అమ్మాయిని చంపించినాడు ఒక 3-4 ఏళ్ళ క్రితం. మళ్ళీ ఈ పాపని బడికి పంపిస్తే ఈ పాప ఏదో ఒకటి పిచ్చాస్టలు చేస్తే మళ్ళీ ఈ పాపను కూడా నా మొగుడు చంపుతాడు కాబట్టి మేము బడికి పంపేము, టీసీ ఇవ్వండి. నేను ఒక చిన్న మదర్సాకి చేస్తాను. ఎట్లా అర్థం చేసుకోవాలి సమాజాన్ని? 75 ఏళ్ళు దాకా స్వతంత్ర భారతంలో ముసలిదైన భారతదేశంలో మనం ఉన్నాము. అచ్చగానే కలిగిస్తాం. నాకు ఈ సినిమాటిక్ వెళ్ళి రాయడం నిజంగా కాదు, దీన్ని కథగా రాయాలి, అంతే పాత్రలు. మా అన్న సార్ అన్నాడు, మా రెండో అన్నవాడు సాహిత్యంలో తెచ్చింది ఒక రకంగా వారి కవితలు చదివి నేను వచ్చాను సాహిత్యంలోకి. ఇప్పుడు కథ సమిధలు అనే కథ చదివి, అదే నువ్వు ఆ కథ వాస్తవం జరిగిందే కథ, ఆ కథ జడ్జి ఒకవేళ చూస్తే ఆ కథ జరిగింది, కేసు నడుస్తుంది ఇప్పటికి, అది జడ్జి చదివితే ఆ కథ చదివి జడ్జిమెంట్ ఇస్తాడు. అట్లా కథ రాయద్దన్నాడు మా అన్న సమిధల కథలో. ఆ చంపిన హత్య చేసిన పిల్లవాడు బీఎస్సీ ఎంపీసీ, వాడు పురుగుల మందు కొట్టే స్ప్రే ఉంటుంది కదా, దాంట్లో వాడు కెమికల్ వేసుకుని స్ప్రే చేసి అంటిస్తాడు. అది మాట. వాడు నా స్టూడెంట్, చెప్పినవాడు నా స్టూడెంట్, నా దగ్గర చదువుకున్నాడు. గద్వాల నాకు తెలుసు, ఆ మండలంలో నేను పనిచేశాను కాబట్టి. ఆ మండలంలో నేను ఒక 16 నెలలు ఎఫ్ఐ హెడ్ మాస్టర్గా ఉన్నాను. వాడు నా స్టూడెంట్. వాళ్ళని జైలుకి వెళ్ళి పలకరిస్తాను. ఎందుకు రా అంత క్రూయల్గా తయారంటే ఏం చేయాలి సార్ అంటే సమిధలు ఎట్లయితారు దళితులు అనేది అంటే నికాల్సిన. అంటే దళితులు తప్పు చేస్తే కూడా దళితులు చేసేది తప్పు అని చెప్పడంలో నేనేం వెనకంజ వేయాలి. నా కథలో అది కనబడతాను. బీసీలు తప్పు చేస్తే బీసీలు తప్పు చేస్తారని చెప్పడంలో నేను వెనకంజ వేయాలి. ఎందుకంటే నేను ప్రగతిశీల కుటుంబాల నుంచి ఉద్యమాల నుంచి వచ్చాను కాబట్టి నిజంగా చెప్పాలంటే మేము కులం దాటేసి చాలా ఏళ్ళు కులం అనేది తెలియదు, దాటేసి వచ్చాము. మేము ఆ స్థాయి కాదు. ఇంకా మళ్ళీ మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి మేము ఊరూరు సంసారం, మా నాన్న ఆ ఊళ్ళో సంసారం పెడితే ఆ ఊరు, చివరికి మా ఊళ్ళో పోయేసరికి ఈ మళ్ళీ కొత్త జీవితం చూడాల్సి వచ్చింది, జీవితాలతో జీవితం ఇవన్నీ. కానీ నాకు స్నేహితుల దగ్గర వీళ్ళ దగ్గర ఏం అటువంటి సమస్యలు రాలేదు. కానీ నేను నివాసం ఉంటాను కదా, వాళ్ళు పడే బాధలు. అంతేందుకు నేను క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర పోతే మా ఊర్లో రెడ్లేం లేరు, బోయలో ఉంటారు. బోయ రెడ్డి విఏఓలో ఉంటాడు. ఆయన స్నానం చేసే వరకు నేను బయట ఉండాలి, ఇట్లే నిలబడాలి. ఆ సంతకం క్యాస్ట్ సర్టిఫికేట్ సంతకం ఆయన దాదాపు 3/4 గంట స్నానం చేస్తాడు బయట. స్నానం చేసే వరకు ఉన్న తర్వాత చివరికి ఆయన సంతకం పెడితే మాకు తహసీల్దార్ సంతకం పెడతాడు క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ పరిస్థితి కళ్ళారా చూడడం జరిగింది కాబట్టి వాస్తవాన్ని కథలుగా రాయడం, వేరే ఏమీ లేదు. అయితే ఈ కథలు కాదు అన్నవాళ్ళు ఉన్నారు, ఇవి కథలు అన్నవాళ్ళు ఉన్నారు. నేను నిజంగా చెప్పాలంటే విమర్శలోనే ఉన్నా కాబట్టి నేను దాన్ని పట్టించుకున్నాను. ఒక ఆశ్చర్యకరమైన ఆనందకరమైన విషయం ఏమంటే, నా చెమట చిక్కిన వాక్యం లక్ష్మణసాయి అన్న మాట్లాడిన తర్వాత కొల్పూరు గారి పురస్కారం వచ్చింది. నా పుస్తకావిష్కరణ విజయవాడలో అన్న మాట్లాడినారు, ఆ విమర్శ పుస్తకం.
విమర్శకుడుగా నన్ను ఆ రోజు పరిచయం చేశాడు, ఈరోజు నన్ను కట్టకుండా పరిచయం చేశాడు. నిజంగా నా జీవితంలో ఇది మర్చిపోలేని అనుభూతి. మేము ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే రోజుల్లో వీళ్ళు రాసిన 89 కవితం చూసి వీళ్ళ కరచాలను చాలేమో అనుకునే వాళ్ళం మేము. ఈరోజు నేను వాళ్ళతో కలిసి కూర్చోవడం కూడా నాకు ఆనందాన్ని ఇస్తుంది నిజంగా. ఎందుకంటే సాహిత్యం వేరు, జీవితం వేరు. ఆ జీవితాన్ని సాహిత్యాన్ని కలిపి చెప్పడమే వాస్తవం అనిపిస్తుంది నాకు. ఆ ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం అనిపిస్తుంది. అయితే ఎవరి నుంచైనా నేను కోరుకునేది అంటే బాగా చదవడం రాయడమే. చదవడం అంత ఇష్టం రాయడం చాలా తక్కువ. వాస్తవ జీవితాలు రాసినప్పుడు మాత్రమే నిలబడతామని అంటాం. కానీ వెంకటకృష్ణ సార్ చాలా కీలకమైన సూచనలు చేసినారు. అది అమలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తానండి, హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా ఇంకా బాధ్యత పెరిగింది, బాగా చదవాలి. చదివి నేను కొంత ఇంకా రీరైట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. విమర్శకుడిగా నిలబెట్టింది చంద్రశేఖర వాక్యం, కథకుడిగా ఇది ఎంతవరకు నిలబెడుతుందో కూడా ఇంకా తెలీదు. తొలి సంపుటినే చూద్దాం. మళ్ళీ నా ఆహ్వానాన్ని మన్నించి చాలా మంది మిత్రులు వచ్చారు. వారికి ఈ సభ విజయవంతంలో కీలక పాత్ర పోషించిన మా మారుతి సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా అది హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. చాలా బిజీగా ఒక్కరోజు కూడా విరామం లేకుండా ఉండే మా పెద్దన్న లక్ష్మీనరసింహ సార్ అసలు నేను చెప్పినట్టు తమ్ముడు ఎప్పుడైనా పెట్టుకో అన్న 2వ తేదీ అవకాశం ఉందన్నంటే నువ్వు రేపు ఫోన్ చేయి నేను చెప్తాను అన్నాడు. మరుసటి రోజు ఫోన్ చేసే తమ్ముడు నేను వచ్చేస్తున్నాను 2వ తేదీ పెట్టుకొని నాకు విజయవాడలో హామీ ఇచ్చినాడు. అన్నకు మరీ హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇష్టమైన అన్న. అదే కల్పూర సార్ లేకుండా జనరల్గా నా పుస్తకావిష్కరణ జరగవు. యాదృచ్ఛికంగా నిన్న మెసేజ్ మొన్న పెట్టినాడు, నేను కూడా వస్తాను మోహన్, నువ్వు గుర్తు చేయండి. మాకు నడిచొచ్చే విజ్ఞాన సర్వస్వం ఉంటుంది, ఎన్సైక్లోపీడియా మా కర్నూలు. ఆయన చేసిన గొప్ప పని ఏమంటే అది సభముఖంగా చెప్పాలి. మా ఇంటి వెనక 2 సందుల్లో ఆయన అంటాడు, నేను 8వ లైన్లో అంటే ఆయన 11వ లైన్. ఒకరోజు సడన్గా ఫోన్ చేసి పిలిచాడు, నా దగ్గర ఒక 2 సంచుల పుస్తకాలు నేను తీసుకుపోతున్నా అన్నాడు. చాలా విలువైన సాహిత్యం అందించాను నాకు. అవి నా సాహిత్య జీవితంలో మర్చిపోలేదు. ముఖ్యంగా హిస్టరీకి సంబంధించిన పుస్తకాలు. మెకంజీ కైఫియత్తులు నాకు ఇచ్చాడు, ఎవరి దగ్గర దొరకవు. మెకంజీ కైఫియత్తులు బ్యాలెన్స్ అందించి నువ్వు చదువుకో, నువ్వు నిరంతరం సాహిత్యంలో ఉండేవాడు, నా దగ్గర ఏం చేస్తావని 2 సంవత్సరాల పుస్తకాలు ఇచ్చాడు. అంతకంటే గొప్ప అవార్డు లేదు లేవని నేను ఈరోజు ఆయన రావడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మా అరుణ గారు అలాగే వెంకటకృష్ణ సార్కి మారు సార్కి నేతల సార్కి నిరంతరం మేము కలిసేవాళ్ళం కాబట్టి వీళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పకూడదు, కానీ థ్యాంక్స్ ఖచ్చితంగా అందరికీ పేరు థ్యాంక్స్. అరుణ గారికి బసవరాజన్న నేను సాహిత్య స్రవంతి ప్రస్థానంలో నేను మొదట మా జిల్లా కన్వీనర్, నేను ఆయన దగ్గర కో కన్వీనర్గా పనిచేశాను. ఈరోజు నేను రాష్ట్ర అధ్యక్షుడు వరకు ఎదిగాను. అన్న ప్రజానాట్య మండలిలోనే కీలకమైన బాధ్యతలు ఉంటే ఎదిగారు. బసవరాజన్న ఈ పుస్తకానికి సభాధ్యక్షుడిగా వ్యవహరించడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. హాజరైన మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. మా జనరల్ సెక్రటరీ ఆవుల చక్రపాణి యాదవ్ చాలా నిబద్ధతగా బాల సాహిత్యంలో పిహెచ్డి చేశాడు. ఈ మధ్యనే సబ్మిట్ చేశాడు. వాళ్ళ పిల్లలతో పాటు వచ్చాడు వాళ్ళ ఊరు నుంచి. వారికి ప్రత్యేకంగా నా తమ్ముడు, నాకు ఇష్టమైన తమ్ముడు చక్రపాణి, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. మారుతి సార్ మీ వేదికపైకి రావాల్సిన మీ అందరికీ తెలుసు. అందరికీ నమస్కారాలు. నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా మొన్న సోమవారం ప్రజాశక్తిలో వ్యాసం వచ్చేసింది, దయచేసి అది చదువుకోండి విన్నవించుకుంటూ మిత్రులు ఎంగర మోహన్కు పుస్తక ఆవిష్కరణ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ధన్యవాదాలు సార్. మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శివమ్మ గారి అవార్డు ఏదో నిన్ననే ప్రకటించినట్లున్నారు. ప్రణయహంపి నవల రచయిత సార్. ఆ ప్రణయహంపి నవల కన్నడ భాషలో ఇతర భాషల్లో కూడా అనువాదమైంది. వారికి అది గర్వకారణం, కర్నూలు జిల్లాకే గర్వకారణం. వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కేంకర్ మోహన్ గారి యొక్క స్పందన 5 నిమిషాలు. సభాధ్యక్షులు మా బసవరాజు గారు,
వేదిక మొదలున్న పెద్దలందరికీ, అంటే అందరి పేర్లు చెప్తే టైం వేదిక ముందున్న పెద్దలకు, కథలు రాయడం అంటే నన్ను కథల్లోకి తీసుకొచ్చిన ఇష్టమైన మిత్ర శత్రువులు మారుతి సార్, వినయతుల సార్, వెంకటకృష్ణ సార్. నేనేదో నా మటుకు కవిత్వాన్ని విమర్శని హ్యాపీగా రాసుకుంటున్న సందర్భంలో కథ రాయడమే కాకుండా వీళ్ళు ఒక గొప్ప బాధ్యతని నాకు అప్పచెప్పారు. అదేంటంటే సంపాదకత్వం. మొదటి నీళ్ళెక్కని నేల కథ సంకలనానికి నేను వినయతుల గారు సంపాదకులు. నాకు అప్పటికి కథలు రాసిన అనుభవం లేదు, నేను సంపాదకుడిని. అయితే సాహిత్య ప్రస్థాన పత్రికకి చాలా కాలంగా, అంటే దాదాపు 15 సంవత్సరాల సంపాదక వర్గ సభ్యుడిని నేను. ఆ అనుభవం రీత్యా తీసుకున్నారు, లేదా వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమలో తెలియదు, కానీ వాళ్ళైతే నన్ను సంపాదకులుగా పెట్టి కథా సంకలనంకి ఆ పని చేసే క్రమంలోనే నేను రాసిన మొదటి కథ మట్టి మనిషి. వీళ్ళు కథలు రాసేటప్పుడు నేను ఒకటి ఇవ్వాలి కదా సంపాదకుడిగా, ఆ క్రమంలో రాసిందే తప్ప. అయితే కథలు రాయడం అంటే నాకు కథలు చదవడమే చాలా ఇష్టం. బాగా ఎంత ఇష్టం అంటే అసలు చాలా ఇష్టం. ఆ కథలో జీవితాన్ని చూడడం ఇష్టం. అంటే ఇందాక చెప్పినారు కదా, నాకు సినిమాటిక్ ఇవన్నీ ఏమి రాదు, కథలు చెప్పడం రాదు, సృజన అంతకంటే రాదు. నేను ఈ మధ్య 19 నుంచి నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా నేను ఒక పక్క మండలంలో పనిచేస్తా ఉన్నా. 6 సంవత్సరాలు అయిపోయింది, నేను ఆ స్కూల్ వదలడం లేదు. వాస్తవానికి నేను మొన్న ట్రాన్స్ఫర్లో నాకు మంచి స్కూల్ వచ్చేది, అక్కడ కథలకు నాకు వస్తువులు దొరుకుతుంది, చాలా గొప్ప వస్తువులు దొరుకుతున్నాయి. వానమెత్తుకో కథలో హీరో కూడా నేనే, టీచర్ నేనే. దాదాపు నేను రాసిన కథల్లో నా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా నేను ఎక్కడో దగ్గర వేరే పేరుతో కనబడతాను. నా జీవితానికి ముడిపడి కొంత క్రియేట్ చేసినాను అని అంటే అది కొంత మట్టి మనిషి కథనే. కరువు ప్రాంతంలో వచ్చిన వాడిని కాబట్టి ఇది ఇట్లా ఉంటుందని అది ఏదైనా కొంత సృజన ఉంటుందేమో, కానీ వాస్తవానికి అన్నీ నా జీవితంతో, నా చుట్టూ ముడిపడిన ఉన్న జీవితాలే ఆ కథలు. భాష గురించి చాలామంది మాట్లాడుతుంటారు కదా, నేను అత్యంత సహజంగా నేను మా ఊరికి వెళ్తే మాట్లాడే భాష. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇక్కడ పెద్దతుల్లో నుంచి. నేను సాహిత్య శ్రాంత రాష్ట్రం చెప్పిన కవి గారు ఇంకోటి కాదు, ఏంలా బాగున్నామంటే దిగుతాను, బస్సు దిగుతాను, ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను ఎప్పటికీ ఎప్పుడు వస్తే ఏమి ఈ మధ్య పేపర్లో మళ్ళీ కనబడతా వెళ్ళాను. చాలా సహజం నాకు అది. అంటే ఆ భాషని కథల్లోకి చెప్పించే ప్రయత్నం చేసే క్రమంలో కూడా కొంత ఇబ్బందులు వచ్చినాయి. ఇది యూనివర్సల్ మాండలికం కాదు కదా, చాలామందికి అర్థం కాదు కదా, మీరు ఎందుకు ఆ భాషలో కథలు రాస్తారు అని చాలామంది సాహిత్యకారులు చర్చ వచ్చింది. నేను క్రమేపీ ఆ సంభాషణల వరకు మాత్రమే భాషని పరిమితం చేస్తూ వచ్చిన. నిజం కూడా ఆంధ్రజ్యోతి పత్రిక పంపించినప్పుడు మీరు మీ కథని భాష మార్చి పంపిస్తే మేము ప్రచురిస్తామన్నారు. నువ్వు ప్రచురించాల్సిన పని లేదు, నేను ఒక సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని, పత్రికకి ఒక సాహిత్య ప్రస్థానం ఎడిటర్ రిపోర్ట్ మిమ్మల్ని మా పత్రికలు ప్రచురిస్తాయి, నేను ఫోన్ చేస్తే ప్రచురిస్తారు, మీరు ఏంటంటే నేను వదిలేశాను. వాళ్ళ మీద నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. అంటే వెంకటకృష్ణ సార్ నిజంగా మాకు పెద్ద అన్న, మేము ప్రిన్సిపల్ సార్ అన్నారు కానీ పెద్ద అన్న, కరెక్ట్గా ఎంకరేషన్. నేను విన్నాను, మార్చడానికి కూడా విన్నాను, నేను వినే తత్వం కూడా నాకు కాదు. నిజంగా చెప్పాలంటే శిల్పం మార్చుకోవాలి. శిల్పము ఎట్లా నేర్చుకుంటాము? నేను ఈ మధ్య వల్లపాటి వెంకట సుబ్బయ్య గారి పుస్తకం చాలా ఒక మంత్రసాని పాత్రలో ఉన్నాను. నేను సారక పత్రికకి శీర్షిక నడుపుతున్నాను, రాయలసీమ సాహిత్యానికి సంబంధించి బోర్డు మెంబర్గాను ఉన్నాను. తర్వాత నేను వసంత మేఘంలోనూ శీర్షిక నడిపాను దాదాపు మొన్న డిసెంబర్ దాకా. ఈ మంత్రసాని పాత్ర అంటే ఇవన్నీ చూసే క్రమంలో చాలా నేర్చుకుంటున్నాను. అంటే గత్యంతరం లేకుండా చదవడం నేను. అయితే వాస్తవ జీవితాన్ని చూడడం ఎంత ఒక్కోసారి కన్నీళ్ళు తెప్పిస్తుంది. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మా స్కూల్లో నాగరాజు గారు అని స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అక్కడ ఉన్నాడు, మా నగర అధ్యక్షుడు కూడా. మేమిద్దరు ఒకరోజు పిచ్చపాటికి మాట్లాడుతున్నాం. ఈ మధ్య ఒక పేరెంట్ మా దగ్గరికి వచ్చి టీసీ కావాలని అడిగింది. ఎందుకన్నమాట వెళ్ళిపోతాం మేము, ఆ కథ ఇంకా రాయలేదు, తొందరలో రాస్తాను. ఆ కథ పూర్వపురాలకు వెళ్ళి నేను వాళ్ళని పరిశోధించి మాట్లాడితే వీళ్ళు అప్పటికి ఆ సీన్ జరిగేటప్పుడు నేను వెళ్ళాను. నాకు వెంటనే చెప్పిన నేను వేరే క్లాస్లో ఉన్నా ఇట్లా జరిగిందని. ఒక తండ్రి అన్నం తింటుంటాడు, తల్లి వంట చేస్తుంటుంది కట్టెల పొయ్యి మీద, తండ్రి తింటుంటాడు. అమ్మాయి పెదనాన్న, అమ్మాయి బాబాయ్ ఆ గదిలో చంపేస్తారు అమ్మాయిని బలవంతంగా పురుగుల మందు పోసి.
వాళ్ళ నాన్న తింటూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ అమ్మాయి ఇంకొకరు ప్రేమించింది అని. అది పెద్ద అగ్రవర్ణాల్లో ఒక సామాజిక తంత్రం, కొద్దిగా అప్పర్ క్యాస్ట్ అంతే, కొద్దిగా అప్పర్ క్యాస్ట్. అది పెద్ద సమస్య కూడా కాదు. తండ్రి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ అన్నతో వాళ్ళ తమ్ముతో అమ్మాయిని చంపించినాడు ఒక 3-4 ఏళ్ల క్రితం. మళ్ళీ ఈ పాపని బడికి పంపిస్తే ఈ పాప ఏదో పిచ్చి చేష్టలు చేస్తే మళ్ళీ ఈ పాపను కూడా నా మొగుడు చంపుతాడు కాబట్టి మేము బడికి పంపేము, టీసీ ఇవ్వండి, నేను ఒక చిన్న మదర్సాకి చేర్పిస్తాను. ఎట్లా అర్థం చేసుకోవాలి సమాజాన్ని? 75 ఏళ్ళు దాకా స్వతంత్ర భారతంలో, ముసలి భారతదేశంలో మనం ఉన్నాము. అచ్చగానే కలిగిస్తాం. నాకు ఈ సినిమాటిక్ ఇవన్నీ రాయడం నిజంగా కాదు, దీన్ని కథగా రాయాలి అంతే అంతే. పాత్రలు మా అన్న సార్ అన్నాడు, మా రెండో అన్నవాడు సాహిత్యంలో తెచ్చింది ఒక రకంగా వారి కవితలు చదివి నేను వచ్చాను సాహిత్యం పైకి. వాడు కథ సమిధలు అనే కథ చదివి, అరే నువ్వు ఆ కథ వాస్తవం జరిగిందే కథ, ఆ కథ జడ్జి ఒకవేళ చూస్తే, ఆ కథ జరిగింది, కేసు నడుస్తుంది ఇప్పటికీ, అది జడ్జి చదివితే ఆ కథ చదివి జడ్జిమెంట్ ఇస్తాడు, అట్లా కథ రాయద్దన్నాడు మా అన్న సమిధల కథలో. ఆ చంపిన హత్య చేసిన పిల్లవాడు బీఎస్సీ ఎంపీసీ, వాడు పురుగుల మందు కొట్టే స్ప్రే ఉంటుంది కదా, దాంట్లో వాడు కెమికల్ వేసుకుని స్ప్రే చేసి అంటిస్తాడు. అది మాట. వాడు నా స్టూడెంట్, చంపినవాడు నా స్టూడెంట్, నా దగ్గర చదువుకున్నాడు. గద్వాల నాకు తెలుసు, ఆ మండలంలో నేను పనిచేశాను కాబట్టి. ఆ మండలంలో నేను ఒక 16 నెలలు ఎఫ్ఐ హెడ్ మాస్టర్గా ఉన్నాను. వాడు నా స్టూడెంట్, వాళ్ళని జైలుకి వెళ్ళి పలకరించింది. ఎందుకు రా అంత క్రూయల్గా తయారన్నా అంటే, ఏం చేయాలి సార్ అంటే, సమిధలు ఎట్లయితారు దళితులు అనేది అంటే నికాల్సిన, అంటే దళితులు తప్పు చేస్తే కూడా దళితులు చేసేది తప్పు అని చెప్పడంలో నేనేం వెనకంజ వేయాలి. నా కథలో అది కనబడతాను. బీసీలు తప్పు చేస్తే బీసీలు తప్పు చేస్తారని చెప్పడంలో నేను వెనకంజ వేయాలి. ఎందుకంటే నేను ప్రగతిశీల కుటుంబాల నుంచి, ఉద్యమాల నుంచి వచ్చాను కాబట్టి నిజంగా చెప్పాలంటే మేము కులం దాటేసి చాలా ఏళ్ళు, కులం అనేది తెలియదు, దాటేసి వచ్చాము. మేము ఆ స్థాయి కాదు. ఇంకా మళ్ళీ మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి మేము ఊరూరు సంసారం, మా నాన్న ఆ ఊళ్ళో సంసారం పెడితే ఆ ఊరు, చివరికి మా ఊళ్ళో పోయేసరికి ఈ మళ్ళీ కొత్త జీతం చూడాల్సి వచ్చింది, జీతాలతో జీతం ఇవన్నీ. కానీ నాకు స్నేహితుల దగ్గర వీళ్ళ దగ్గర ఏం అటువంటి సమస్యలు రాలేదు. కానీ నేను నివాసం ఉంటాను కదా, వాళ్ళు పడే బాధలు. అంతేందుకు నేను క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర పోతే మా ఊర్లో రెడ్లేం లేరు, బోయలో ఉంటారు. బోయ రెడ్డి విఏఓలో ఉంటాడు. ఆయన స్నానం చేసేవారు నేను బయట ఉండాలి, ఇట్లా నిలబడాలి. ఆ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ సమయానికి ఆయన దాదాపు 3/4 గంట స్నానం చేస్తాడు బయట. స్నానం చేసేవారు తర్వాత చివరికి ఆయన సంతకం పెడతారు, మాకు తహసీల్దార్ సంతకం పెడతారు క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ పరిస్థితి కళ్ళారా చూడడం జరిగింది కాబట్టి వాస్తవాన్ని కథలుగా రాయడం, వేరే ఏమీ లేదు. అయితే ఈ కథలు కాదు అన్నవాళ్ళు ఉన్నారు, ఇవి కథలు అన్నవాళ్ళు ఉన్నారు. నేను నిజంగా చెప్పాలంటే విమర్శలోనే ఉన్నా కాబట్టి నేను దాన్ని పట్టిస్తాను. ఒక ఆశ్చర్యకరమైన ఆనందకరమైన విషయం ఏమంటే, నా చెమట చిక్కిన వాక్యం లక్ష్మణసాయి అన్న మాట్లాడిన తర్వాత కొల్పూరు గారి పురస్కారం వచ్చింది. నా పుస్తకావిష్కరణ విజయవాడలో అన్న మాట్లాడినారు. ఆ విమర్శ పుస్తకం విమర్శకుడుగా నన్ను ఆ రోజు పరిచయం చేశాడు, ఈరోజు నన్ను కట్టకుడుగా పరిచయం చేశాడు. నిజంగా నా జీవితంలో ఇది మర్చిపోలేని అనుభూతి. మేము ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే రోజుల్లో వీళ్ళు రాసిన 89 కవితలు చూసి వీళ్ళ కనచాలను సాధేమో అనుకునే వాళ్ళం మేము. ఈరోజు నేను వాళ్ళతో కలిసి కూర్చోవడం కూడా నాకు ఆనందాన్ని ఇస్తుంది నిజంగా. ఎందుకంటే సాహిత్యం వేరు, జీవితం వేరు. ఆ జీవితాన్ని సాహిత్యాన్ని కలిపి చెప్పడమే వాస్తవం అనిపిస్తుంది నాకు. ఆ ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం అనిపిస్తుంది. అయితే ఎవరి నుంచైనా నేను కోరుకునేది అంటే బాగా చదవడం, రాయడమే. చదవడం అంత ఇష్టం, రాయడం చాలా తక్కువ. వాస్తవ జీవితాలు రాసినప్పుడు మాత్రమే నిలబడతామని అంటాం. కానీ వెంకటకృష్ణ సార్ చాలా కీలకమైన సూచనలు చేసినారు. అది అమలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తానండి, హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా ఇంకా బాధ్యత పెరిగింది, బాగా చదవాలి. చదివి నేను కొంత ఇంకా రీరైట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. విమర్శకుడిగా నిలబెట్టింది చంద్రశేఖర వాక్యం, కథకుడిగా ఇది ఎంతవరకు నిలబెట్టదో కూడా ఇంకా తెలీదు. తొలి సంపుటినే చూద్దాం. మళ్ళీ నా ఆహ్వానాన్ని మన్నించి చాలా మంది మిత్రులు వచ్చారు, వారికి
ఈ సభ విజయవంతంలో కీలక పాత్ర పోషించిన మా మారుతి సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా అది హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. చాలా బిజీగా ఒక్కరోజు కూడా విరామం లేకుండా ఉండే మా పెద్ద లక్ష్మీనరసింహ సార్ అసలు నేను చెప్పినట్టు తమ్ముడు నువ్వు ఎప్పుడైనా పెట్టుకో అన్న 2వ తేదీ అవకాశం ఉందన్నంటే నువ్వు రేపు ఫోన్ చేయి నేను చెప్తాను అన్నాడు. మరుసటి రోజు ఫోన్ చేసే తమ్ముడు నేను వచ్చేస్తున్నాను 2వ తేదీ పెట్టుకొని నాకు విజయవాడలో హామీ ఇచ్చినాడు. అన్నకు మరీ హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇష్టమైన అన్న. అదే కల్పూర సార్ లేకుండా జనరల్గా నా పుస్తకావిష్కరణ జరగవు. యాదృచ్ఛికంగా నేను మెసేజ్ మొన్న పెట్టినాడు, నేను కూడా వస్తాను అని నువ్వు గుర్తు చేయండి. మాకు నడిచొచ్చే విజ్ఞాన సర్వస్వం అంటాం ఎన్సైక్లోపీడియా మా కర్నూలులో. ఆయన చేసిన గొప్ప పని ఏమంటే ఈ సభముఖంగా చెప్పాలి. మా ఇంటి వెనక 2 సందుల్లో ఆయన ఉంటాడు. నేను 8వ లైన్లో అంటే ఆయన 11వ లైన్. ఒకరోజు సడన్గా ఫోన్ చేసి పిలిచాడు, నా దగ్గర ఒక 2 సంచుల పుస్తకాలు నేను తీసుకుపోతున్నా అన్నాడు. చాలా విలువైన సాహిత్యం అందించాను నాకు. అవి నా సాహిత్య జీవితంలో మర్చిపోలేదు. ముఖ్యంగా హిస్టరీకి సంబంధించిన పుస్తకం. మెకంజీ కైఫియత్తులు నాకు ఇచ్చాడు. ఎవరి దగ్గర దొరకవు. మెకంజీ కైఫియత్తులు బ్యాలెన్స్ అని ఇచ్చి నువ్వు చదువుకో, నువ్వు నిరంతరం సాహిత్యంలో ఉండేవాడు. నా దగ్గర ఏం చేస్తావని 2 సంవత్సరాల పుస్తకాలు ఇచ్చాడు. అంతకంటే గొప్ప అవార్డు లేదని నేను ఈరోజు ఆయన రావడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మా అరుణ గారు అలాగే వెంకటకృష్ణ సార్కి మానస సార్కి నేతల సార్కి నిరంతరం మేము కలిసే వాళ్ళం కాబట్టి వీళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పకూడదు, కానీ థ్యాంక్స్ ఖచ్చితంగా అందరికీ పేరు థ్యాంక్స్. అరుణ గారికి బసవరాజన్న నేను సాహిత్య స్రవంతి ప్రస్థానంలో నేను మొదట మా జిల్లా కన్వీనర్, నేను ఆయన దగ్గర కో కన్వీనర్గా పనిచేశాను. ఈరోజు నేను రాష్ట్ర అధ్యక్షుడు వరకు ఎదిగాను. అన్న ప్రజానాట్య మండలిలోనే కీలకమైన బాధ్యతలు ఉంటే ఎదిగారు. బసవరాజన్న ఈ పుస్తకానికి సభాధ్యక్షుడిగా వివరించడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. హాజరైన మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. మా జనరల్ సెక్రటరీ ఆవుల చక్రపాణి యాదవ్ చాలా నిబద్ధతగా బాల సాహిత్యంలో పిహెచ్డి చేశాడు. ఈ మధ్యనే సబ్మిట్ చేశాడు. వాళ్ళ పిల్లలతో పాటు వచ్చాడు వాళ్ళ ఊరు నుంచి. వారికి ప్రత్యేకంగా నా తమ్ముడు, నాకు ఇష్టమైన తమ్ముడు చక్రపాణి, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. కిటాసంపటి బ్లాక్ లైన్ పుస్తకావిష్కరణకి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి చేసేటువంటి ప్రముఖులు, సాహితీ మిత్రులు, కళాకారులు అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభా కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు అందరికీ. సాహిత్య కూతురు చేతుల మీదుగా మా తల్లిదండ్రులకు అమ్మాయి సత్కారాన్ని అందిస్తుంది. మీ బాగున్నాడే కదా మమ్మల్ని కూడా బాధించండి సార్. అందరికి తీస్తున్నాం సార్. సార్ రెడీ సార్. మోహన్ సార్ రెడీ సార్.